ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని సుప్రీంలో సవాల్ చేసింది వీఆర్ఎస్. 2 పిటిషన్లు దాఖలు చేసింది. 7 ఎమ్మెల్యేల అనర్హతపై రిట్, 3 ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పి వేసింది బీఆర్ఎస్. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై ఎస్ఎల్పి వేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది బీఆర్ఎస్. ఢిల్లీలోని లీగల్ టీంతో మాజీ మంత్రి హరీష్ రావు చర్చలు జరిపారు. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయంలో స్పీకర్ జాప్యం చేయడంతో ముందుగా హైకోర్టును ఆశ్రయించింది గులాబీ పార్టీ. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శర్మ ఉన్నారు. శర్మ, ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ సవాల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. మోర్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి శర్మ? బీఆర్ఎస్ రివర్స్ అటాక్ మొదలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఈడీ ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీని గందరగోళంలో నెట్టిన నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీని కూడా బీఆర్ఎస్ అదే టార్గెట్ చేసేటువంటి అంశాన్ని ఇప్పుడు తెరపై తీసుకొచ్చింది. నిన్న సాయంత్రం మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లడంతోనే అనుమానాలు మొదలయ్యాయి. దానికి సంబంధించి ఏదో ఒక వ్యవహారం జరిపే అవకాశం ఉందని నిన్నటి నుంచే పుకార్లు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం లీగల్ టీమ్ తో సంప్రదించిన తర్వాత హరీష్ రావు కానీ బీఆర్ఎస్ కు సంబంధించిన లీగల్ టీం కానీ ఒక నిర్ణయానికి వచ్చింది. అనర్హత అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినటువంటి బీఆర్ఎస్ లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసే విధంగా చర్యలు తీసుకునే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దానికి సంబంధించే తెలంగాణ హైకోర్టులో 2 దఫాలుగా 2 కోర్టుల్లో దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగింది. మొదట సింగిల్ బెంచ్ విజయసేన్ రెడ్డి బెంచ్ దీనికి సంబంధించి ఒక ఉత్తర్వులు వెల్లడించింది. నెలలోగా ఒక షెడ్యూల్ తయారు చేయాలి, అది స్పీకర్ ఛాంబర్ నుంచి ఆ షెడ్యూల్ అన్నది రావాలి అంటూ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. కానీ అసెంబ్లీ కార్యదర్శి దానిపైన మళ్ళీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన తర్వాత డివిజన్ బెంచ్ ఒక ఉత్తర్వులను వెల్లడించింది. స్పీకర్ నిర్ణయానికే అనర్హత అంశాన్ని వదిలివేస్తున్నట్టు చెప్పింది. కానీ ఒక టైం బాండ్ ఫిక్స్ చేసుకోవాలి, సరైన సమయంలోగా ఆ అనర్హత పైన నిర్ణయం తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి నిర్ణయాన్ని వెల్లడించింది. కానీ మరి స్పీకర్ ఎన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి, ఎన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకొని పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలనే దానికి సంబంధించి స్పష్టత అన్నది లేదు. కానీ దీనిపైనే స్పీకర్ జాప్యం జరుగుతోంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకుంది, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దాని నేపథ్యంలోనే ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుంది. హైకోర్టులో 3 ఎమ్మెల్యేలు పార్టీ మారిన 3 ఎమ్మెల్యేల పైన మాత్రమే అనర్హత వేటు వేయాలని ఇక్కడ హైకోర్టులో పిటిషన్ వేసింది. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు మాత్రమే వెలువడ్డాయి. అందులో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈ 3 పైన వేటు వేయాలని హైకోర్టు ఇచ్చినటువంటి దానికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైంది. ఇక 3తో పాటు మరో 7 కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. మరి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు వేశారు. కేటీఆర్ కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి, ఇలా 8 మంది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ దగ్గర పిటిషన్లు వేశారు. అవి పెండింగ్ లో ఉన్నాయి. మరి ఆ 7 పైన కూడా డిస్క్వాలిఫికేషన్ చేసే విధంగా, అనర్హత వేటు వేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ మరో రిట్ పిటిషన్ దాఖలైంది. ఎటు ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ ఆ 3 పైన అది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఇప్పుడు ఫ్రెష్ గా రిట్ పిటిషన్ 7 పైన దాఖలైంది. కాబట్టి మరి ఈ 2 పిటిషన్లు వచ్చే వారం విచారణకు రానున్నాయి. కాబట్టి ఏ రకంగా ఉంటుందనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. గతంలో సుప్రీంకోర్టు ఒక సందర్భంలో ఒక కేసుకు సంబంధించి 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ఆదేశించినట్టు ఒక సైటేషన్ ఉంది. మరి దాన్ని కూడా బీఆర్ఎస్ ఉదహరిస్తోంది. మరి ఇప్పుడు ఇటు తెలంగాణ హైకోర్టు నుంచే సుప్రీంకోర్టుకు వెళ్ళింది. కాబట్టి ఈ డిస్క్వాలిఫికేషన్ అంశం పైన ఏ విధంగా వాదనలు జరుగుతాయి, ఏ విధమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్ శర్మ, బీఆర్ఎస్ ఈ అనర్హత అంశం మీద ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుప్రీంలో ఏమన్నా ఊరట దక్కే అవకాశం ఉందంటారా శర్మ? అంటే కోర్టు ఇప్పుడు స్పీకర్ నిర్ణయానికి స్పీకర్ కోర్టులోనే హైకోర్టు బాల్ వదిలేసింది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే దానికి సంబంధించి మాత్రమే
అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి స్పీకర్ కు టైం బాండ్ అనేది ఫిక్స్ చేయలేదు. కేవలం సరైన సమయంలో ఆ నిర్ణయం డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పింది కాబట్టి, మరి ఆ టైం బాండ్ ఫిక్స్ చేయలేదు కాబట్టి అతను ఎప్పుడైనా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి అంతవరకు హైకోర్టు తీర్పు అన్నది ఉంది. మరి హైకోర్టు తీర్పుని ఇప్పుడు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కాబట్టి అదొక ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్, మరొకటి 7 మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి రిట్ పిటిషన్ ఉంది. మరి వాదనలు అటు ప్రభుత్వం తరపున గాని, స్పీకర్ తరపున గాని, ఇటు దాఖలు చేసిన పిటిషనర్ల తరపున గాని వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంది. శర్మ, సడన్గా సుప్రీంకోర్టు అంశాన్ని తెర మీద తేవటాన్ని ఎలా చూడొచ్చు అంటారు శర్మ? ఎందుకంటే హైకోర్టు దీనికి సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి, స్పీకర్ నిర్ణయానికి వదిలేసింది. అయితే ఇప్పుడేమో సుప్రీంకి వెళ్ళిన పరిస్థితి, ఎలా చూడాలంటారు? రాష్ట్రంలో రాజకీయ గందరగోళం అన్నది చెలరేగుతోంది. ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ను ఒక గందరగోళంలోకి కాంగ్రెస్ పార్టీ నెట్టింది. ప్రత్యక్షంగా ఈ విచారణను ఎదుర్కొంటున్న కేటీఆర్ తో పాటు ఆయన తండ్రి కేసీఆర్ గాని, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నేతలు గాని, కార్యకర్తలు, నాయకుల్లో ఆందోళన అన్నది మొదలైంది. ఇటు కేసు విచారణ నుంచి ఎలా వాళ్ళు బయటపడాలి అనేటువంటి అన్ని మార్గాలను అన్వేషించినా కూడా అన్ని మార్గాలు మూసుకుపోయాయి. కేవలం విచారణకు మాత్రమే హాజరు కావాలి. మరి ఈ ఫార్ములా ఈ కేసు అన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక గుదిబండలాగా మారింది. మరి దీని నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కేసు చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది కాబట్టి మరి దీని నుంచి బయటపడాలి అంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీని కూడా ఇరుకున పెట్టాలి అంటే ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హత అంశమే చాలా కీలకమని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. అలాగే హైకోర్టు నిర్ణయం కూడా వాళ్లకు వ్యతిరేకంగా ఉంది. అంటే స్పీకర్ నిర్ణయానికి వదిలేశారు కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు బెంచ్ మీదకి దీన్ని తీసుకువస్తే వాదనలు అక్కడ వింటే ఆ జరిగేటువంటి అంశం ఆధారంగా ఒకవేళ వాళ్ళకి తమకు అనుకూలంగా నిర్ణయం వస్తే కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఇరుకున పెట్టొచ్చు అనేటువంటి ఒక రాజకీయ అంశంతోనే వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు మరి ఈ రకంగా వ్యవహరిస్తే గనక కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి వీళ్ళంతా పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో కూడా ఒక రకమైనటువంటి ఆందోళనను కలిగించేటువంటి అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.